నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈశ్వర్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: బీసీలకు తెలంగాణలో ఉన్న రెడ్డిలు వెలమలకు ఎప్పుడో సంబంధం తెగిపోయిందని, ఇక మీతో సోపతి వద్దే వద్దు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం బీసీ జేఏసీ నడుము కట్టి ముందుకు వస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాలలో బీసీ జేఏసీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపిన తీన్మార్ మల్లన్న, నిజామాబాద్ లో నిర్వహించిన బీసీ జేఏసీ సమావేశానికి హాజరైన మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ, చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రెడ్డిలు వెలమలు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని, నిజానికి ఆ ధర్నా చేయలేదని బీసీలు చైతన్యమై వాళ్లతో ఆ ధర్నా చేయించారన్నారు. ఇది బీసీల సత్తా అని అన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు, ఆ తర్వాత రెడ్డిలు అధికారంలోకి వచ్చేందుకు మా బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలే పోయాయని, ఇప్పుడు బీసీలు అధికారంలోకి రావడం కోసం రెడ్డిలు వెలమలు ఆత్మ బలిదానం చేసుకున్న అంగీకరిస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న, 2028లో బీసీలే రాజ్యాధికారంలోకి వస్తారని అన్న తీన్మార్ మల్లన్న